శ్రీమాత్రే నమః వారాహీదేవి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మీ అందరి కోసం ఒక చక్కని అద్భుతమైన వారాహి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి. ఏదైనా అనుకున్న పనులన్నీ ఆగిపోతూ ఉన్నాయి, సవ్యంగా జరగటం లేదు, లేదా సమయానికి జరగటం లేదు, ఎంత ప్రయత్నించినా కూడా ఆ పని అనేది మధ్యలో ఆగిపోతూ ఉంది అనుకునేవారు ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడండి. అమ్మవారి యొక్క కార్యసిద్ధి మంత్రంతో మీ యొక్క కోరికలు అనేవి, మీ పనులు అనేవి తక్షణం జరిగిపోతాయన్నమాట. అంతటి శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చాను. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఏం చెప్తున్నాము, ఏ సమయంలో జపించమని చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు వీడియోలో అయితే అమ్మవారి యొక్క అభిషేక దర్శనం అనేది కూడా కలగజేయటం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి యొక్క అభిషేకాన్ని చూసినా కూడా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయన్నమాట. చాలామంది అమ్మవారి యొక్క ప్రతిమ మా ఇంట్లో లేదు, అమ్మవారి గుడి ఎక్కడో మాకు తెలియలేదు, లేదా మేము వెళ్ళలేకపోయాము అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా చక్కగా అమ్మవారి యొక్క అభిషేకము, కాశీలో అమ్మవారి యొక్క అభిషేక దర్శనం అనేది మీకు కలుగజేయటం జరుగుతుంది. అలాగే చాలామంది దగ్గరలో ఎక్కడైనా ఉంటే వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొవ్వూరులో అయితే అమ్మవారి యొక్క టెంపుల్ అనేది ఉందండి. వెళ్ళదలుచుకున్న వారు ఖచ్చితంగా వెళ్ళవచ్చు. ఇప్పుడు చెప్పబోయేది మనం ఆగిపోయిన పనుల గురించి, లేదా అనుకోని సమస్యలు వచ్చి ఆ పని అక్కడతో ఆగిపోయింది అనుకునేవారు ఈ ఒక్క మంత్రాన్ని అయితే జపించి చూడండి. అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పీరియడ్ టైంలో కానీ, నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించవద్దండి. మిగతా ఏ సందర్భాల్లో అయినా జపించవచ్చు అన్నమాట. కొన్ని అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలని మనం అలాంటి సందర్భాల్లో జపించటం అనేది కొంత ఇబ్బందికరమైనది. కాబట్టి ఆ సమయాల్లో జపించవద్దు అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మీరు అనుకోని పని అంటే సడన్గా జరిగినప్పుడైతే సడన్గా ఎవరైనా జపించవచ్చండి. లేదమ్మా మాకు ఏదైనా సమస్య ఉంది అంటే వ్యాపారంలో, వివాహంలో అడ్డంకులు వస్తున్నాయి, చివరిదాకా వచ్చి కుదరటం లేదు, ఆ పని అక్కడ ఆగిపోతుంది అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయాన్నే అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లోపు బ్రహ్మ ముహూర్తంలో మంత్రాన్ని జపించండి. ఆ సమయంలో మేము లేవలేము అనుకున్న వారు ఎవరైనా సరే సాయంత్రం 10 గంటలు దాటిన తర్వాత అయినా, 8 గంటలు దాటిన తర్వాత అయినా ఎప్పుడైనా జపించవచ్చు. రాత్రి వేళ ఎందుకు అంటే వారాహి అమ్మవారు ఎప్పుడు కూడా ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారనమాట. అందుకోసం అనేసి మీకు రాత్రి వేళ జపించండి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి, ఖచ్చితంగా గమనించండి. ఓం సిద్ధిస్వరూపిణి నమో నమః. ఓం సిద్ధిస్వరూపిణి నమో నమః. ఓం సిద్ధిస్వరూపిణి నమో నమః. అమ్మవారి యొక్క కార్యసిద్ధి వారాహి మంత్రం అండి. మీరు అనుకున్నటువంటి కార్యం ఏదైనా సరే మీకు సిద్ధించాలి, మీకు దాని వలన ఫలితం కలగాలి, ఎలాంటి ఆటంకాలు అనేది రాకుండా ముందుకు సాగాలి అనుకున్నట్లయితే మీరు ఏ పని ప్రారంభించబోయే ముందైనా సరే ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కుదరని వారు కనీసం 21 సార్లైనా జపించండి. మీ యొక్క పనులు అనేవి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా కొనసాగుతూ ఉంటాయన్నమాట. అద్భుతమైనటువంటి కార్యసిద్ధి వారాహి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.